హలో అండి. నేను మీ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు లాస్యహర్షి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వీడియో ఎప్పుడు చేసే ఎగ్ కర్రీ కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. జస్ట్ 5 మినిట్స్‌లో చేసి పెట్టేయొచ్చు. ఎక్కువగా టైం లేనప్పుడు, ఆకలిగా ఉన్నప్పుడు, నోటికి రుచిగా కావాలి అనిపించినప్పుడు ఈ విధంగా చేస్తే అన్నం మొత్తం దీంతో తినేసేయొచ్చు. అది ఎలా చేయాలో ఇప్పుడు నేనైతే చూపిస్తాను. ముందుగా ఒక గిన్నెని లేదంటే ప్యాన్‌ని పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోనే కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్స్‌ని చిన్నగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఈ పచ్చిమిర్చి, కరివేపాకు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్‌ని అయితే వేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా మగ్గడం కోసం కొంచెం సాల్ట్‌ని అయితే వేసుకోవాలి. ఇలా సాల్ట్‌ని వేసినట్టయితే ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి అంతా కలిసేటట్టు. ఇలా కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టుకొని మంచిగా మగ్గనివ్వాలి ఆనియన్స్‌ని. ఎక్కువగా మగ్గినట్టయితే కర్రీ అయితే మెత్తగా అయిపోతుంది. హాఫ్ మగ్గితే సరిపోతుంది. ఇలా మూత తీసైతే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా హాఫ్ మగ్గిన తర్వాత ఫ్రెష్‌గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇలా నాన్ వెజ్ కర్రీస్‌లోకి అప్పటిదప్పుడు రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటేనే చాలా టేస్ట్ అయితే ఉంటాయి కర్రీస్. అలాగే కొంచెం పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి, పసుపు అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒక 1 మినిట్ అయితే మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనం సరిపడా మసాలాలైతే వేసుకోవాలి. అదేనండి ఉప్పు, కారం, ధనియాల పొడి, రుచికి తగినంత ఇప్పుడే వేసుకోవాలి. ఇలా నేను కారం అయితే వేశాను. తర్వాత ఉప్పు అయితే వేశాను. ఉప్పు మనం చూసైతే వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఆనియన్స్ మగ్గడానికి కొంచెం వేస్తాం కదా! తర్వాత చూసి మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్‌నైతే వేసుకోవాలి. ధనియాల పొడి వేసి ఈ మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసిన తర్వాత మనం ఈ ఆనియన్స్‌ని గిన్నెలో ఈక్వల్‌గా అనుకోవాలి. ఇలా ఈక్వల్‌గా అనుకున్న తర్వాత మనం ఎన్ని ఎగ్స్ తీసుకుంటామో నేనైతే ఇప్పుడు ఈ కర్రీకి 3 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇంకా ఎక్కువగానైనా తీసుకోవచ్చు. ఇలా ఒక్కొక్కటిగా నేను 3 ఎగ్స్ అయితే వేసుకున్నాను. ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత ఎగ్స్‌ని అస్సలే కదపకూడదు. అలా ఎగ్స్‌ని కదిపినట్టయితే నీచు వాసన అయితే కంపల్సరీగా వస్తుంది. ఇలా ఎగ్స్ వాటికవే మొత్తం ఉడికేటట్టు ఉడికించుకోవాలి. దీని మీద ఇప్పుడు మనం 3 ఎగ్స్ అయితే వేసుకున్నాను కదా! దానిపైన కొత్తిమీర అయితే వేసుకొని మూత అయితే పెట్టుకుంటున్నాను. ఒక 2-3 నిమిషాలైతే ఉడికించుకోవాలి. ఎగ్స్ అయితే మంచిగా ఉడికిపోతాయి. ఇలా 3 ఎగ్గులని క ఏమాత్రం కదపకుండా మళ్ళీ ఇంకొక వైపుకైతే మంచిగా అవి ఉడికేంత వరకి వేరొక వైపుకైతే తిప్పుకున్నాను. ఇలా తిప్పుకున్న తర్వాత మూత పెడితే ఒక 2 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. కర్రీ అయితే మనకి ప్రిపేర్ అయిపోతుంది. ఆల్రెడీ మనకి ముందే ఎగ్స్ అయితే ఉడికిపోయాయి కదా! ఇంకొక సైడ్ ఉడకడం కోసం ఒక 2 మినిట్స్ అయితే ఉంచాము. 2 మినిట్స్ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఫైనల్‌గా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఈ కర్రీ అయితే చపాతీలోకి, రైస్‌లోకి, పూరీలోకైనా దేంట్లోకైనా చాలా బావుంటుంది. ఈ ఎగ్ కర్రీ మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.